అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో దేవీ నవరాత్రులు ఆశ్వేజ మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి మొదలుకొని శుద్ధ నవమి వరకు నవరాత్రి పూజలు చేసుకుంటూ ఉంటాం కదా. ఆఖరి రోజు అంటే 10వ రోజున విజయదశమి పండుగగా జరుపుకుంటాం. ఇవాల్టి వీడియోలో 9 రోజులు అమ్మవారిని ఎలా పూజించాలి, కలసం అఖండ దీపం లేకుండా అమ్మవారి పూజను చాలా సింపుల్గా అందరూ చేసుకునే విధంగా ఈజీగా ఎలా చేసుకోవాలి, నైవేద్యాలు ఏమి సమర్పించాలి, నియమాలు ఉపవాసం ఎలా ఉండాలి అనే చాలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. కలసం అఖండ దీపం లేకుండా నిత్య ఆరాధన కింద మనం ప్రతిరోజు ఎలా నిత్య పూజ చేసుకుంటామో అలాగే కొన్ని ప్రత్యేకతలతో అమ్మవారి ఆరాధన చాలా సింపుల్గా అమ్మ మీద భక్తితో ఎంతో ప్రేమానురాగాలతో ఎలా పూజ చేసుకోవాలో తెలుసుకుందాం. మనకు అక్టోబర్ 3వ తేదీ గురువారం నుంచి అక్టోబర్ 12వ తేదీ శనివారం వరకు కూడా 9 రోజులు శరన్నవరాత్రులుగా జరుపుకుంటాం కదా. పూజ ఎలా చేయాలి అన్న విషయానికి వస్తే మనం ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు వాకళ్ళు శుభ్రపరచుకుని తూర్పు దిశగా మనం పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. లేదా దేవుడి మందిరంలో అయినా సరే పూజ చేసుకోవచ్చు. పసుపు రాసి పిండి ముగ్గులు పెట్టి తూర్పు దిశలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని కానీ ఆకుపచ్చ వస్త్రాన్ని కానీ పసుపు రంగు వస్త్రాన్ని కానీ పరిచి లలితాదేవి చిత్రపటాన్ని కానీ దుర్గాదేవి చిత్రపటం అయినా సరే పెట్టుకుని లేదా విగ్రహం ఉంటే కనుక విగ్రహం అయినా సరే పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. అమ్మవారి చిత్రపటానికి పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకోవాలి. మీ దగ్గర అమ్మవారి విగ్రహాలు ఉంటే పూజలో పెట్టుకోవచ్చు. లేదా అమ్మవారి పాదాలు నా దగ్గర ఉన్నాయండి, అవైనా సరే పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి సువాసన భరితమైన పువ్వులను సమర్పించుకోవాలి. అలాగే పసుపు గణపతిని కూడా సిద్ధం చేసుకోవాలి. దీపారాధనకు కుందుల్లో ఆయిల్ ఒత్తులు వేసి సిద్ధం చేసుకోవాలి. ముందుగా దీపారాధన చేసి దీపపు కుంది దగ్గర అక్షింతలు పూలు వేసి దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి. మనం కలసం పెట్టుకోకపోయినా సరే 9 రోజులు పూజ చేసుకోవాలి అని సంకల్పం చేసుకున్నప్పుడు పసుపు గణపతిని కానీ గణపతి విగ్రహాన్ని కానీ పూజలో పెట్టుకుని ప్రతిరోజు గణపతి పూజ చేసుకోవాలి. ముందుగా ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుని గణపతి పూజ చేసుకోవాలి. గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజ చేసుకోవాలి. గణపతిని పూజించి ధూపం దీపం కూడా చూపించి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను కానీ 2 అరటిపళ్ళను కానీ నైవేద్యం పెట్టి మంగళహారతి ఇచ్చి గణపతి పూజను ముగించుకోవాలి. గణపతిని ఈ 9 రోజులు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూజ నిర్విఘ్నంగా అయ్యేలా చూడమని వేడుకోవాలి. ఆ తర్వాత అమ్మవారి పూజను మొదలుపెట్టాలి. అమ్మవారికి సుగంధభరితమైన పుష్పాలతో వట్టివేళ్ల మాలతో వేసి కానీ పూజించవచ్చు. అమ్మవారిని కూడా షోడశోపచారాలతో పూజించాలి. అమ్మవారికి సుగంధభరితమైన సువాసనలు అంటే చాలా ఇష్టం కదా. కాబట్టి ప్రతిరోజు అమ్మవారి పాదాల వద్ద కొద్దిగా జవ్వాది పౌడర్ను కూడా వేస్తూ ఉండండి. అమ్మవారిని ఎరుపు రంగు పువ్వులతో ఎరుపు రంగు అక్షంతలతో పూజిస్తే ఎంతో మంచిది. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించాలి. అంటే ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ఇలా షోడశోపచారాలతో పూజించాలి. అమ్మవారు ప్రతిరోజు ఒక్కొక్క అవతారంలో దర్శనమిస్తారు కదా. ఈ 9 రోజులు కూడా ఆ అవతారానికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకోవాలి. పొద్దున్న సాయంత్రం కూడా కుంకుమ పూజ చేసుకోవాలి. అవేమీ తెలియకపోతే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి కానీ లలితాదేవి అష్టోత్తర శతనామావళి కానీ ప్రతిరోజు చదువుకోవాలి. అవి కూడా రాకపోతే ఓం శ్రీ మాత్రే నమః అనే నామాన్ని 108 సార్లు అమ్మవారికి కుంకుమ సమర్పిస్తూ పఠించినా సరిపోతుంది. ఎలా చేశాము అన్నది ముఖ్యం కాదు. అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో పూజించాము, అమ్మవారి దగ్గర ఉన్న 10 నిమిషాలు కూడా మనసు అటు ఇటు వెళ్లకుండా భక్తిగా అమ్మ మీదే ధ్యానిస్తూ ఉన్నాము అనేదే ముఖ్యం. తర్వాత లలితా సహస్ర పారాయణ చేయడం చాలా మంచిది.
తర్వాత ఖడ్గమాల కానీ, సౌందర్య లహరి పద్యాలు కానీ, ఇలా ఏవైనా సరే అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు చదువుకోవచ్చు. మీకు చదవడం రాకపోతే యూట్యూబ్లో అయినా సరే పెట్టుకుని వినొచ్చు. తర్వాత అగరబత్తి ధూపం వేసి దీపం కూడా చూపించి సాంబ్రాణి ధూపం కూడా 2 పూట్ల వేయాలి. అమ్మవారికి ధూపం అంటే ఇష్టం కదా. తర్వాత నైవేద్యంగా పాలు, పండ్లు, మహానైవేద్యం కానీ, ఆయా రోజుల్లో ఏ నైవేద్యం అయితే ఆ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించవచ్చు. ఒకవేళ ఆ నైవేద్యాలు ఏమీ చెయ్యలేము అనుకుంటే కనుక అన్నంలో కొద్దిగా పెసరపప్పు వేసి వండి కొద్దిగా నెయ్యి వేసి చిన్న బెల్లం ముక్క వేసి నైవేద్యం పెట్టినా సరే సరిపోతుంది. తర్వాత అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాలి. జాకట్టు ముక్క, తమలపాకులు, 2 అరటిపళ్ళు, గాజులు, పసుపు కుంకుమ, పూలు, గాజులతో అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాలి. ఆ తర్వాత అమ్మవారి పాటలు చక్కగా పాడుకుంటూ పంచహారతిని సమర్పించాలి. తర్వాత కర్పూర హారతిని కూడా సమర్పించాలి. అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని నిన్ను కొలిచి ఆరాధించే భాగ్యాన్ని, అదృష్టాన్ని మాకు మళ్ళీ మళ్ళీ కల్పించు తల్లి అని మనస్ఫూర్తిగా వేడుకోవాలి. కొద్దిగా అక్షంతలు తీసుకుని మంత్రపుష్పం చెప్పుకుని ఆత్మ ప్రదక్షిణ కూడా చేసి అమ్మవారి పాదాల దగ్గర అక్షంతలు వెయ్యాలి. ఇలా అఖండ దీపం, కలసం లేకపోయినా సరే అమ్మవారిని పూజించుకోవచ్చు. ఈ 9 రోజులు చాలా నిష్ఠగా ఉండాలి. మీకు కుదిరి వీలుంటే కనుక నిష్ఠగా ఉండండి. లేదంటే నిత్య పూజలా మామూలుగా కూడా చేసుకోవచ్చు. ఇలా 9 రోజులు పీఠం పెట్టుకుంటే కనుక పీఠాన్ని కదపకుండా చూసుకోవాలి. ఈ 9 రోజులు కూడా ఒక పూటే భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి. 2వ పూట టిఫిన్ లాంటిది ఏదైనా సరే తినవచ్చు. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. నేల మీదనే పడుకోవాలి. నేల మీద పడుకోకపోతే కనుక ఆరోగ్యరీత్యా సహకరించకపోతే కనుక మంచం మీదైనా సరే పడుకోవచ్చు. ఇక తలస్నానం విషయానికి వస్తే 9 రోజులు తలస్నానం చేయక్కర్లేదు. మొదటి రోజు, చివరి రోజు మనం తలస్నానం చేస్తాం కదా. మిగిలిన రోజుల్లో పసుపు రాసుకుని కంఠస్నానం చేయవచ్చు. అమ్మవారిని ఈ ఆశ్వయుజ మాసంలో విశేష పూజలతో పూజించడం వల్ల సంవత్సర కాలంలో పూజ చేసే ఫలమైతే లభిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. దేవీ శరన్నవరాత్రులు నియమబద్ధంగా కలశం పెట్టుకుని అఖండ దీపం పెట్టుకుని పూజ చేసుకోవాలి అని అందరికీ ఉంటుంది. కానీ ఒక్కొక్కరికి వారి వారి పరిస్థితులు బట్టి ఇలా అనుకూలంగా లేకపోవచ్చు. ఉద్యోగరీత్యా కానీ, ఇంట్లో పరిస్థితులను బట్టి కానీ అవ్వచ్చు. పూజ ఎక్కువగా చేసే సమయం, నియమాలు పాటించే సమయం కూడా లేకపోవచ్చు. ఇలాంటి వారు మనం ప్రతిరోజు నిత్య దీపారాధన చేసుకుంటూ, అమ్మవారి ఆరాధన చేసుకుంటూ ఈ నవరాత్రుల్లో పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈ నవరాత్రి రోజుల్లో 9 రోజులు, 5 రోజులు లేదా చివరి 3 రోజులు అమ్మవారిని ఆరాధించవచ్చు. మీ వీలును బట్టి కుదిరితే 9 రోజులు కూడా అమ్మవారిని ఆరాధించడానికి ప్రయత్నం చేయండి. ఈ 9 రోజుల్లో ఏదో ఒక రోజు బాలపూజ కానీ, కన్య పూజ కానీ లేదా సువాసిని పూజ కానీ చేసుకోవచ్చు. అంటే ముత్తైదువులను కానీ, 11 సంవత్సరాల లోపు పిల్లల్ని కానీ మన ఇంటికి పిలిచి వాళ్లకు బట్టలు కానీ, స్వీట్స్, వాళ్లకు అలంకరణ సామాగ్రి, గాజులు, పువ్వులు, పసుపు కుంకుమలు ఇస్తే ఎంతో పుణ్యఫలం. తెలిసింది కదండి. కలసం, అఖండ దీపం లేకుండా ఆ అమ్మవారి పూజను ఎలా చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఆ అమ్మవారి చల్లని చూపు, కరుణ, కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.